అందరికీ నమస్కారం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొత్త ట్రెండ్ ఒకటి నడుస్తూ ఉంది. మెగా ఫ్యామిలీని కుదిరితే పొగుడు లేదా తిట్టు పదవి పట్టు అనే ట్రెండ్ నడుస్తూ ఉంది. ఆ ట్రెండ్ని ఫాలో అవుతూ ఆంధ్ర రాష్ట్రంలో మెగా ఫ్యామిలీని తిట్టిన వాళ్ళు పొగిడిన వాళ్ళు కూడా పదవులు అనుభవించి తర్వాత పొగిడిన వాళ్ళు అంటే నిజాయితీగా పొగిడితే వాళ్ళ పదవి అలా కంటిన్యూ అయింది, లేదా స్వార్థంతో పొగిడిన వాళ్ళ పదవి ఊడిపోయింది. అది కాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే మెగా ఫ్యామిలీని తిట్టినా విమర్శించినా వాళ్ళ సంఖ అదే వద్దులే బూత్ వద్దు కానీ వాళ్ళ సంఖ వాళ్ళు నాక్కున్నారని ప్రత్యేకంగా చెప్పాలి. అలాగే ఇప్పుడు కొత్తగా తెలంగాణలో జగ్గారెడ్డి అనే అన్నయ్య ఎక్కువగా అంటే జగ్గారెడ్డి అంటే ఎవరికి తెలియదు, గడ్డం చూస్తేనే మనం చెప్పగలం ఈయన జగ్గారెడ్డి అని చెప్పని. ఆ అన్నయ్య కొత్తగా చిరంజీవి గారిని విమర్శించి అంటే రైతుల గురించి ఒక సినిమా తీశాడు. ప్రొడ్యూసరు డైరెక్టరు చిరంజీవి గారు అందరూ లబ్ధి పొందారు, కానీ రైతులు మాత్రం లాస్ అయిపోయారు, అవస్థలు పడుతున్నారు అని చెప్పని సినిమా తీసిన చిరంజీవి ఏమీ స్పందించలేదని చెప్పని అన్నాడు. బాగుంది. అరే జగ్గారెడ్డి అన్నయ్య, నువ్వు ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి అంటే సినిమా తీశాడు బాగానే ఉంది కానీ రైతులకి ఏం న్యాయం జరగలేదు అన్నావు. నువ్వు ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టే బదులు ఢిల్లీ వెళ్ళి నువ్వు పోరాడొచ్చు కదరా కేంద్రం మీద, బీజేపీ మీద. అంటే చిరంజీవి గారు సినిమా తీశాడు కానీ బీజేపీ మీద మాత్రం పోరాడలేదు అని చెప్పని అన్నావు. నువ్వు ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి పీకేదేముంది, ఢిల్లీ వెళ్ళి అక్కడికి వెళ్ళి పోరాడొచ్చు కదా. అంటే ప్రతి ఒక్కడికి కూడా ఏంటంటే మెగా ఫ్యామిలీ ఒకటి అంటే మీరు రాజకీయంగా ఎదగటానికి కావచ్చు, లేదా మీరు రాజకీయంగా పదవులు పొందటానికి కావచ్చు, మెగా ఫ్యామిలీ అనేది ఏదన్నా మీకు ఆట వస్తువుగాను లేకపోతే వాళ్ళని తిడితే మేము పదవులు పొందుతామని చెప్పని ఏమన్నా అనుకుంటున్నారా ఏంటి? అంటే ప్రతిసారి కూడా చూస్తూ ఊరుకోం, ఒక లిమిట్ వరకు ఉంటాం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎవరికైనా కూడా హెచ్చరిక ఏంటయ్యా అంటే మెగా ఫ్యామిలీ ఎవరికి కూడా అన్యాయం ఏం చేయలే, న్యాయమే చేసింది. చిరంజీవి గారు ఇప్పుడు కాదు ఎప్పుడో అంటే ఈ జగ్గారెడ్డి అనే చెంచాగాడు రాజకీయాల్లోకి రాకముందే ఆయన సినిమాల్లో నుంచి వచ్చిన డబ్బు కావచ్చు, ఆయన కష్టార్జితం కావచ్చు, రైతులకి పత్తి రైతులకు కావచ్చు ఆయన సహాయం చేశాడు. ఇలా సహాయం అనేది అసలు చెప్పుకుంటూ పోతే బ్లడ్ బ్యాంక్ కానీ సినిమా ఆర్టిస్టులకు కానీ సినిమాల్లో చేసేటువంటి టెక్నీషియన్లు కానీ ఇంకా ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ ప్లేస్లో మెగాస్టార్ చిరంజీవి గారే వస్తారు. అలాంటి వ్యక్తిని నువ్వు విమర్శించి ఏంటో నువ్వు పీకేది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ఆ ఫ్యామిలీని తిడితే మనల్ని ఏమనరు, మనం రాజకీయంగా ఎదగొచ్చు. అంటే ఇక్కడ ఒక సాంప్రదాయం ఏంటంటే ఏ పార్టీ వాళ్ళైనా కూడా మెగా ఫ్యామిలీని తిడితే వాళ్ళకి పదవులు వెంటనే వచ్చేస్తూ ఉంటాయి అనమాట. దాన్ని ఏదో ఫాలో అయ్యి మన తెలంగాణ తమ్ముడు అన్నయ్య జగ్గారెడ్డి పదవి పొందామని చూస్తా ఉన్నాడు. నీ చిల్లర వేషాలు నడవు. దయచేసి మెగా ఫ్యామిలీకి అంటే చిరంజీవి గారికి ఇచ్చే సలహా ఏదో నువ్వు పాటించవచ్చు కదా. సినిమా తీసావు బాగానే ఉంది కానీ రైతులు అన్యాయం అయిపోతున్నారు, నువ్వు వెళ్ళి ఢిల్లీలో పోరాడొచ్చు కదా అంటున్నావు. నువ్వు ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి పీకే బదులు ఢిల్లీలో వెళ్ళి నువ్వు పోరాడొచ్చు కదా. ఇక్కడ ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టడం? ప్రతి ఒక్కడికి ఇది ఒకటి ఇదైపోయింది. అలాగే నీ తమ్ముడు పవన్ కళ్యాణ్ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడు, నీ తమ్ముడే కదా, నువ్వు చెప్పొచ్చు కదా అంటున్నావు. అదే తమ్ముడు తన కష్టార్జితాన్ని సినిమాలు చేసి వచ్చినటువంటి డబ్బుల్ని రైతులు ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతులు ప్రభుత్వం కూడా వైసీపీ ప్రభుత్వం జగన్ రెడ్డి అదే నీ రాజకీయ జీవితం ఎక్కడి నుంచి అయితే ప్రారంభమైందో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు చెంచాగాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా చనిపోయిన రైతులకి కౌలు రైతులకి ₹1,00,000 తన కష్టార్జితాన్ని ఇచ్చాడు. అప్పుడు ఏం పెట్టుకున్నావు నీ కాళ్ళల్లో, లేదా ఏం బీకావు? నువ్వు ఉచిత సలహాలు ఇచ్చే ముందు ఆ ఫ్యామిలీ ఏం చేసింది, లేకపోతే అంటే రైతులకు కానీ ప్రజలకు కానీ సహాయం చేశారా లేదా అనేది చూసిన తర్వాత మాట్లాడు. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తెలంగాణలో, మీరేం బీగుతున్నారో చెప్పండి. అంతేగాని నువ్వు చేయలా అని అక్కమ్మ మాటలు మాట్లాడొద్దు. మీరేం బీగుతున్నారో, మీరేం ప్రజలకు ఏం చేస్తున్నారో అనేది చెప్పి మీరేం పీకగలరో చెప్పండి. అంతేగాని వాళ్ళ చేయలేదు వీళ్ళ చేయలేదు అంటే నువ్వు కాంగ్రెస్లో ఉన్నావు, కేసీఆర్ని ఎందుకు ప్రశ్నించట్లేదు? గడిచిన 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం నడిచింది. ఆయన అడుగు, ఢిల్లీ వెళ్ళి ఉద్యమం చేద్దాం. 2 దఫాలుగా ముఖ్యమంత్రిగా చేశాడు, దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తానాడు, చేయలేదు. ఆయన తీసుకుని వెళ్ళి ఢిల్లీలో కూర్చో, నీకు కుదరదు. పోనీ మీ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి ఆయనే కదా, తీసుకెళ్ళి నువ్వు రేవంత్ రెడ్డి కూర్చుని ఢిల్లీలో బీజేపీ మీద పోరాడండి.
మీకు అధికారం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి చిరంజీవిని పవన్ కళ్యాణ్ని తిడతా ఉంటే మీకేదో పదవులు వస్తాయని చెప్పను లేదో సునకానందం పొందటం అది కరెక్ట్ కాదు. తమ్ముడు జగ్గారెడ్డి, నీ మీద నాకు గౌరవం ఉంది కాబట్టి అసలు కరెక్ట్గా మాట్లాడితే నీ గెడ్డం తిత్తే నీ భార్య నిన్ను గుర్తుపట్టదు. అలాంటిది నీకు కౌంటర్ ఇవ్వడం అనేది మా కర్మ. ఎందుకంటే ప్రతి ఒక్కడో కూడా మెగా ఫ్యామిలీ చిరంజీవి గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద లేదా మెగా కుటుంబం మీద విమర్శలు చేసి రాజకీయంగా ఎదగాలని చెప్పి చిల్లర వేషాలు వేస్తున్నారు. వాళ్ళందరికీ సమాధానం నేను చెప్పేది ఏంటంటే మెగా ఫ్యామిలీని తిట్టండి, బరాయిస్తారు, పొగడండి, పదవులు ఇస్తారు, కానీ అభిమానులు మాత్రం చూస్తూ ఊరుకోరు. మీకు అవసరం ఉన్నప్పుడు పొగిడి అవసరం లేనప్పుడు తిడితే మేము చూస్తూ ఊరుకోం. అది తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఒక లిమిట్ వరకు చూస్తూ ఉంటాం. మీరు ఏంటంటే అధికారంలో ఉన్న ఎదవలు ఏమీ చేయని వాళ్ళని వాళ్ళని ప్రశ్నించుకోకుండా ఎప్పుడో రాజకీయాలకి దూరంగా ఉన్నటువంటి చిరంజీవి గారిని ఇప్పుడు ప్రశ్నించడం ఎంతవరకు సబబో జగ్గారెడ్డి తమ్ముడు నువ్వు ఆలోచించు. అలాగే రాజకీయాల్లో పదవులు అనుభవించుకోకుండా తన కష్టార్జితాన్ని ప్రజలకు పంచినటువంటి పవన్ కళ్యాణ్ని విమర్శించడం ఎంతవరకు సబబో ఆలోచించు. గట్టిగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దగ్గర 1.5 month ఏమవుతుంది. ఆయన చేస్తున్నటువంటి పనులు అంటే జీతం తీసుకుంటా అని తర్వాత ఆ మంత్రిత్వ శాఖ ఏదైతే తీసుకున్నారో దానిలో లాసు ఇబ్బందులు ఉన్నాయని చెప్పని ఆయన జీతం కూడా వద్దని చెప్పి ఫర్నిచర్ కూడా నా సొంత డబ్బులతో తెచ్చుకుంటా అని చెప్పిన వ్యక్తి. అలాగే ఇబ్బందులు ఏదొచ్చినా కూడా జనవాణి అనే కార్యక్రమం పెట్టి ప్రతి ఒక్క సమస్యని కూడా వితిన్ అవర్స్లో లేదా డేస్లో క్లియర్ చేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నన్ను విమర్శించేది. అధికారుల్ని పరుగులు పెట్టిస్తున్నాడు. నువ్వు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పీకింది ఏంటి? గెడ్డం పెంచుకుంటాం లేదా సవరదీయటం, ఆ పటాన్ చెరువు ఏరియాలో కబ్జాలు చేయటం, అంతే కదా నువ్వు చేసింది. కాబట్టి నీకు చిరంజీవి గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు విమర్శించే అర్హత లేనే లేదు. జగ్గారెడ్డి తమ్ముడు నోరు కింద మీద అన్ని అదుపులో పెట్టుకుని మాట్లాడాలి అని చెప్పని విన్నమించుకుంటున్నా. ఇక్కడ క్లియర్గా ఇంకోటి ఫైనల్గా చెప్పే వచ్చేది ఏంటంటే అటు తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఎవరైనా కూడా మీకు పదవులు కావాలంటే కష్టపడండి, అంతేగాని మెగా ఫ్యామిలీని విమర్శించి పదవులు షార్ట్కట్లో మింగుదామంటే మేము మిమ్మల్ని మింగుతాం. అది దృష్టిలో పెట్టుకుని మీరు కష్టపడండి, పదవులు తెచ్చుకోండి, అంతేగాని మెగా ఫ్యామిలీని మాత్రం విమర్శించొద్దు. ఎందుకు అంటే రాష్ట్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు సేవ చేసేది ఇండస్ట్రీ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఎవరైనా ఉన్నారు అంటే అది మెగా ఫ్యామిలీ. అంటే మేము వాళ్ళ భజనేం చేయట్లా, వాళ్ళు చేసినటువంటి సేవా కార్యక్రమాలు ట్రాక్ తీసుకోండి. చిరంజీవి గారు ఐ బ్యాంకు, బ్లడ్ బ్యాంకు, అలాగే ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా కూడా ఫస్ట్ స్పందించేటువంటి వ్యక్తి చిరంజీవి గారు. అలాంటి వ్యక్తిని విమర్శించి మీరు రాజకీయంగా లబ్ధి పొందామంటే అవదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చేసినటువంటి సినిమాలు తక్కువ కావచ్చు, కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయాలను మొత్తం మార్చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రబ్బర్ చెప్పుల రాజకీయం, 0 బడ్జెట్ పాలిటిక్స్ చేసి నిరూపించి ప్రజల మెప్పు పొంది 100% సక్సెస్ రేట్ని సాధించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాదు, దేశం మొత్తం మీద కూడా. అలాంటి వ్యక్తులను అంటారా మీరు విమర్శించేది? పవన్ కళ్యాణ్ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడు అంటే నువ్వేం చేసావు ఏంటి? నీ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసావు? కాంగ్రెస్